హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ చించాంగ్ అవర్ డైనోసరీ డైరీ ఈ మూవీ ఎమోషన్స్ గురించి తెలిపే ఒక అద్భుతమైన మూవీ. ఈ మూవీలో ఎమోషన్స్ అంటే చాలా సూపర్ గా ఉంటాయి. ఈ మూవీ నాకైతే నచ్చిందండి. చాలా బాగుంది. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ గా చించాంగ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. చించాంగ్ అంటే అందరికీ తెలుసు. ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. మన చించాంగ్ కి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ లో ఒక డైరీ రాయమంటారు. మీరు ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏం చేశారని ఒక డైరీ రాయాలి. అందుకని ఈ మూవీకి చించాంగ్ అవర్ డైనోసర్ డైరీ అని పెట్టారు. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక వ్యాపారవేత్త ఒరిజినల్ డైనోసర్ ని చేస్తాను, అది జనాలందరికి చూపిస్తాను అని డైనోసర్ ని సృష్టించి డైనోసర్ ఐలాండ్ క్రియేట్ చేస్తారు. అందులోంచి ఒక డైనోసర్ అయితే తప్పిస్తారు, డైనోసర్ పిల్లని అయితే తప్పిస్తారు. ఆ డైనోసర్ పిల్ల మన చించాంగ్ దగ్గరికి వస్తుంది. ఆ డైనోసర్ చించాంగ్ కి ఎలా దొరికింది, తన ఓనర్ దగ్గరికి మళ్ళీ ఆ డైనోసర్ ఎలా పోయింది, ఆ డైనోసర్ అసలు ఏం చేసింది అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. ఈ మూవీలోని యానిమేషన్స్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. యానిమేషన్స్ అయితే ఇప్పటికైతే కొంచెం లోగానే ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా యానిమేషన్స్ స్టార్టింగ్ లో వచ్చినట్టు యానిమేషన్స్ అప్పట్లాగే క్రియేట్ చేస్తున్నారు. అయితే సూపర్ అబ్బా, అంత కలర్ఫుల్ గానే కనిపిస్తుంది. విజువల్స్ కలర్ఫుల్ గానే కనిపిస్తుంది, కానీ కొంచెం మార్చుకోవాలి. క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది క్యారెక్టర్ డిజైన్. ఇకపోతే మూవీ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలోని సాంగ్స్ అయితే, ఈ మూవీలో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయితే అంతగా ఏం అనిపించలేదు నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత అనిపించలేదు, కానీ వర్త్. మరీ అంత లో కాదు, మరీ అంత హై ఏం కాదు. చించాంగ్ డాగ్ డైనోసర్ వాళ్ళ ముగ్గురు బాండింగ్ ఎమోషన్స్ అయితే ఈ మూవీలో చాలా బాగా చూపించారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది చించాంగ్ యొక్క కామెడీ టైమింగ్ అనేది ఈ మూవీలో హిల్లేరియస్ గా ఉందబ్బా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే ఈ మూవీలోని మైనస్ పాయింట్స్, కొన్ని సీన్స్ చాలా స్లోగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటే ఈ మూవీలో ఎమోషన్స్, కామెడీ టైమింగ్. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ మూవీలో ఎమోషన్ పాయింట్ అనేది చాలా సూపర్ గా ఉందబ్బా. ఎమోషన్ అనేది ఈ మూవీలో చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. ఈ మూవీ మీరు చూసినట్లయితే ఈ మూవీలో ఏ సీన్ అయితే మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే చూడకపోయింటే మూవీ తప్పకుండా చూసి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇదండి, మీకు కానీ ఈ మూవీ రివ్యూ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. ఉంటా మరి, బాయ్.